ఎస్సీ హోదా పైన రెండు వర్గాల మధ్య ఘర్షణలాగా కనిపిస్తూ ఉంది. అటు మందకృష్ణ మాదిగ గారు కూడా అనేక వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇటు నగరకంటి ప్రీతం గారు కూడా చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశంపైనే మాట్లాడతాం. మనతోని మారేడు మోహన్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు మందకృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నగరకంటి ప్రీతం గారు అయితే ఇంకా మా జోలికి వస్తే బట్టలిప్పి ఉరికిచ్చి కొడతామనే వ్యాఖ్యలు కావచ్చు, వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి విషయాలలో ఒక హాఫ్ వర్షన్ అయితే ఏదైతే సమాజంలో అందరూ కలిసిపోవాలి, కుల నిర్మూలన కావాలనేటువంటి విషయాలపైన మేము కూడా ఒప్పుకుంటాం. ఎస్, అందరు కలవాలి, హిందూ సమాజంలో వివక్షతలు అనేది తొలగిపోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనేటువంటి విషయాన్ని మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒక నికార్షైన దళితుడిగా, ఒక విద్యావంతునిగా నేనైతే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఒక న్యాయవాదిగా, అడ్వకేట్గా. ఎందుకంటే మందకృష్ణ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు. హిందూ దళితులకు రిజర్వేషన్ కాకుండా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే విషయం ఏదైతే ఉందో ఆ విషయం వల్ల హిందూ దళితుల కంటే ఒరిజినల్ దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భవిష్యత్తు మీద నీళ్లు పోయడం తప్ప ఇంకేమీ ఉండదు. దానివల్ల దళితులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మందకృష్ణ గారి వ్యాఖ్యలు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా ప్రీతం విషయం గారికి వస్తే మాత్రం ఏదో బట్టలిప్పి కొడతా అవి అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడింది ఆయన ప్రీతము. నేను ప్రీతం గారికి ఒకటి ఛాలెంజ్ ఇస్తున్నా. మేము ఇప్పటి నుంచి దళిత క్రైస్తవులు, మీరు అన్న మాటలు అన్నారు కదా, దళిత క్రైస్తవులకు సంబంధించి ఆధారాలు ఎవరికి దొరుకుతాయో ఈవెన్ మెయిన్గా పొలిటికల్ వాళ్ళని టార్గెట్ చేస్తాం. ఎవరైతే ఎస్సీలు ఎవరైతే క్రైస్తవులు ఎస్సీ సీట్లలో పోటీ చేస్తారో ఎవరిని విడిచిపెట్టాం, ఏ పార్టీని విడిచిపెట్టామో. ప్రీతం గారు ఏం పీక్కుంటారో పీక్ చూపించమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బట్టలు గిట్టలను పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, వాస్తవానికి నా భాష ఇది కాదు. ఆయన కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు చేతనే నువ్వు చేసి చూపియండి ప్రీతం గారు. అంటే కావాలనే ఇది ఒక దురుద్దేశంతో ఈ విధంగా హైకోర్టును కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజ్యాంగబద్ధమైన కోర్టును సైతం అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు కనబడుతున్నాయి కదా, దీంట్లో ఎట్లా చూస్తారు మీరు ఒక న్యాయవాదిగా? దీన్ని ఎట్లా చూడొచ్చు? 100% ఇది రాజ్యాంగాన్ని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని అగౌరవపరచడమే వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో. వీళ్ళు ఏమంటారు, మధ్య మధ్యలో మాట్లాడతా ఇవి ఏమంటారు ఒక పొలిటికల్ మోటివేషన్తో చేసినాయనో, లేకపోతే ఇంకేవో ఏమంటారు కులాల మోటివేషన్ తోటి అగ్రవర్ణాల నుండి చేపిస్తున్నాయను. ఇవన్నీ మధ్య తప్పిది. దేశవ్యాప్తంగా దళితుల మనోభావాన్ని అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా దళితులు మెజారిటీగా హిందూ ధర్మంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా హిందూ ధర్మంలో ఎక్కడో దగ్గరగా అంటరానితనము, అస్పృశ్యత డైరెక్ట్గా లేకపోయినా వివక్షతలు అనేది వాటికి రూపం మారి వేరే వేరే విధాలుగా ఇప్పటికి కూడా హిందూ సమాజంలో దళితులు చాలా చోట్ల బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం, వాళ్ళు ముందుకు పోవడం కోసం పెట్టిన రిజర్వేషన్లు తప్ప క్రైస్తవుల కోసము ముస్లింల కోసము పెట్టినవి కాదు. ఈరోజు వాళ్ళకు గనక ఈరోజు క్రైస్తవులకు ఇస్తే రేపు ముస్లింలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. క్రైస్తవులైనా ముస్లింలైనా మైనారిటీలు వాళ్ళిద్దరు కూడా పెద్ద తేడా లేదు. ఇప్పుడు రేపు ముస్లింలు క్రైస్తవులు మా కంచంలోకి దూరిపోయిన తర్వాత మా పిల్లలకేం మిగులుతుంది? చేతుల చిప్ప తప్ప ఇంకేం మిగలదు. కాబట్టి దళితుల భవిష్యత్తును పూర్తిగా అంధకారంలో దొబ్బడానికి చేసేటటువంటి ఒక కుటీల ప్రయత్నం తప్ప వీళ్ళది ఇంకోటి కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయినటువంటి ఒక కేసు మీద, ఒక జడ్జిమెంట్ మీద వీళ్ళు విమర్శిస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా విమర్శించినట్టే వీళ్ళు ఒక దిక్కు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తామని అనుకుంటేనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. అజ్ఞానం, చదువురానోడు మాట్లాడే మాటలు తప్ప ఇందులో లాజిక్ లేదు. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్లు కనుక క్రైస్తవులకు ముస్లింలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తే కనుక ఈ ముస్లింలకు క్రైస్తవులకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూములు, చర్చ్ భూములు మరి హిందూ దళితులకు ఇవ్వండి. ఇస్తారా? పంచిపెట్టండి. పంచుతారా? వీలవుతుందా? అదేమైనా సాధ్యమా? చేతనైతే అక్కడ పోరాటం మొదలు పెట్టండి. అవి ఇస్తే మేము కూడా ఆలోచిస్తాం. కానీ ఇది కానప్పుడు అది ఎట్లా కుదురుతుంది? మీరు ఒకవైపు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మాకు పొత్తియ్యరు, అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు. ఇంకోవైపు ఎస్సీలకు ఉండేటటువంటి అన్ని అవకాశాలు, ఎస్సీలకు గురుకుల పాఠశాలలు ఉంటాయి, మైనార్టీలకు గురుకుల పాఠశాలలు ఉంటాయి, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్స్ ఉంటాయి, మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్స్ ఉంటాయి, ఎస్సీలకు ఎస్సీ కమిషన్స్ ఉంటాయి, మైనార్టీలకు మైనార్టీ కమిషన్ ఉంటాయి, ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, బీసీసీ మైనార్టీలకు క్రైస్తవులకు బీసీసీ ఉంది, మళ్ళా ముస్లింలలో బలుగుబడిన వర్గాలకు బీసీఈ ఉంది. ఇంకెక్కడ నష్టపోయినట్టు వాళ్ళు? మైనార్టీలు, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ నిమ్న వర్గాల వాళ్ళ దాంట్లో ఎక్కడ నష్టపోయినట్టు? వాళ్ళకి మాకు దొరికేటివన్నీ కూడా వాళ్ళకి దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఇవ్వాలి? మా రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? మరి మీ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మా పిల్లలకు 50% సీట్లు ఇవ్వండి, మా హిందూ దళితుల పిల్లలకి ఇస్తారా? అది సాధ్యం పడనప్పుడు మా సంగతి ఎందుకండి? మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రైస్తవులకే ఇయ్యరు, క్రైస్తవుల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ముస్లింలకే ఇయ్యరు. మీరే ఇయ్యనప్పుడు, మీకే సాధ్యం పడినప్పుడు మాకెట్లా కుదురుతుంది? మేము ఎట్లా ఇస్తాం మీకు? అంటే దళితుల యొక్క ఆసరాలను ఒక ఎరగా వాడుకుని మత మార్పిడి చేసే విధానాన్ని ఎట్లా చూస్తుంది? నేను అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు ఎక్కడైనా గుడి దగ్గర కానీ, హిందువుల పండుగల దగ్గర కానీ వివక్షత జరిగినప్పుడు మీరు మత మార్పిడి ఏమో మా దగ్గర కులం లేదు, మా దగ్గర కులరహిత సమాజము,
మా దగ్గర కుల వివక్షతలు ఉండవని చెప్పి మత మార్పిడి చేస్తున్నారు. తీరా మతం మారిన తర్వాతనేమో మా దగ్గర కూడా కులం ఉంది, మేము కూడా అంటరంతనం అనుభవిస్తున్నాము, మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు మాట్లాడేటటువంటి రెండు వ్యాఖ్యలు విరుద్ధంగా లేవా? ఒకవేళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మా దగ్గర కూడా రిజర్వేషన్ అంటరాంతనము అస్పృశ్యత వివక్షత ఉంది అంటే కనుక మరి ఈడికే రాబాయి ఈయన ఉండి పోరాటం చేసుకుందాం. నువ్వు ఆడికి పోయినావు అనుకో, నువ్వు ఈ సామాజిక బంధంతో దూరం అయిపోతున్నావు. దూరం అయిపోయినాక ఇక్కడ ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయంలో నువ్వు దూరం వెళ్ళిపోయి మమ్మల్ని ఒంటరి చేసి ఈరోజు మళ్ళా ఇక్కడికి వెనుకకు వచ్చి ఇక్కడ కూడా రిజర్వేషన్లు కావాలంటే ఎంతవరకు న్యాయం? నీకు నిజంగా పోరాటం అక్కడ న్యాయం జరగాలంటే నువ్వు పోరాటం చేయాల్సింది అక్కడ. నువ్వు అక్కడ పోరాటం చేసి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కంచంలో పొత్తాడు కూడా ఎంతవరకు న్యాయం? అంటే మత మార్పిడి కాడనేమో ఇస్లాం క్రైస్తవం మంచివి, రిజర్వేషన్ల కాడికి వస్తే మాత్రం ఇస్లాం క్రైస్తవం చెడ్డ వెంటున్నావు. రెండు నువ్వే కదా విరుద్ధంగా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఎంచుకున్న దారి తప్పు. ఇన్ని రోజులు దళితుల పేరు మీద వీళ్ళు ఎంచుకున్న దారి తప్పు కాబట్టే ఈరోజు వాళ్ళు రిగ్రెట్ అయ్యి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. ఫైనల్ ఏం చెప్తారు దళిత మేధావులు అని చెప్పుకునే వాళ్ళకి, దీన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, ఈరోజు ఇస్లాం ఉన్నా క్రైస్తవం ఉన్నా వాటిలలో కులం లేదనేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళు చెప్తే నడవదు. అక్కడ కులం ఉంది అనే కాన్సెప్ట్ వీళ్ళు చెప్తే నడవదు. అక్కడ వాటికన్ సిటీలో పోపో చెప్పాలి, లేదా ఇస్లామిక్ దేశాలో లేదా ఇస్లామిక్ ఖలీఫానో వాళ్ళు చెప్పాలి తప్ప వీళ్ళు చెప్తే నడవదు. వీళ్ళు ఇక్కడ ఏదో వీళ్ళ కోసం రిజర్వేషన్లు కావాలంటే అది నడిచే అంశం కాదు. పూర్తిగా దళితులను క్రైస్తవులను ఒకవైపు క్రైస్తవంలో ఇస్లాంలో మార్చుకుంటూ రిజర్వేషన్లు దొబ్బి తినాలంటేటువంటి ఒక కుట్ర తప్ప అది ఒక లాజికల్ మాటలే కావు. దాన్ని పూర్తిగా హిందూ దళితుల సంఘాల తరఫు నుంచి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి పరిస్థితి వస్తే 100% న్యాయ పోరాటానికి కాదు ఏ రకమైన పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జై భీమ్.